జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్య నామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము మాస్టర్ చేత మలచబడింది. దేవుడు మీకోసం ప్రణాళిక చేయబడిన పనిని పూర్తి చేయటానికి మీరు పరిపూర్ణంగా రూపొందించబడ్డారు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1-6 వచనాలు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. నేటి లేఖన భాగంలో ఇర్మియా చూచినట్లు మనం ఎప్పుడైనా కుమ్మరి పనిని చూసినట్లయితే మట్టి ముద్ద నుండి పాత్రను చూడటంలోని అద్భుతము మనకు కనిపిస్తుంది. ప్రవక్తకు ఇది ఒక పాఠము. ఇశ్రాయేల్ దేశాన్ని తన చేతితో తీర్చిదిద్దాలని దేవుడు బోధిస్తున్నాడు. వాస్తవానికి మనమందరము పెద్ద కుమ్మరి చేత రూపొందించబడిన మరియు అచ్చు వేయబడిన పాత్రలు. కుమ్మరి పరిశ్రమలో చక్రం మీద మట్టిని ఉంచినప్పుడు కుమ్మరి అప్పటికే పాత్ర కోసము ఒక నిర్దిష్ట రూపకల్పనను కలిగి ఉంటాడు. మన విషయంలో కూడా అదే నిజం. ప్రభు మన జీవితంలో ఎలా పనిచేయాలో మరియు అతని రాజ్యాన్ని నిర్మించడంలో మనం ఏ పాత్ర పోషించాలో నిర్ణయించాడు. ప్రతి విశ్వాసి దేవుణ్ణి ఆరాధించడానికి మరియు గౌరవించడానికి వేరువేరుగా ఆకృతి చేయబడతారు. కానీ అతను మనల్ని ఎలా సృష్టించాడనే దానితో సంబంధం లేకుండా మనమందరము మన కుమ్మరి వద్ద స్పష్టమైన ముద్రను కలిగి ఉంటాము. చాలా తరచుగా మనము ఇతరుల ప్రతిభ మరియు సామర్థ్యాలను పరిశీలిస్తాము మరియు మరొకరిలా ఉండాలని కోరుకుంటాము. అయితే మనము దేవుని ఉద్దేశాల కోసము పరిపూర్ణంగా రూపొందించబడ్డాము మరియు ఆయన ఎలాంటి తప్పులు చేయడు. ఇది తెలుసుకోవాలి. మనం ఏమై ఉన్నామో అని గురువు ఎరిగి సంతోషిస్తారు. ఎందుకంటే మనము అద్భుతము మరియు అద్భుతంగా తయారు చేయబడ్డాము. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 14వ వచనము, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఈరోజు ఈ సత్యాన్ని మీ హృదయంలో మరియు మనస్సులో మునిగిపోయేలా చేసుకొనుటకు ఒక్క క్షణం వెచ్చించండి. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.